దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం మీద ఫోకస్ పెట్టి భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ మొదలుపెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముందుంచి ఈ ఆపరేషన్ను కొనసాగించబోతుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడుగా కొనసాగుతున్నారు. సౌత్ లో పార్టీని బలోపేతం చేయాలనుకున్న మోడీకి సాయం చేసేందుకు పీకే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఓవైపు జమిలి ఎన్నికలకు సిద్ధమవుతూనే మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రధాని సిద్ధమవుతున్నారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూనే సొంతంగా బలోపేతం అయ్యేందుకు బీజేపీ, జనసేన కలిసి ముందడుగు వేయనున్నాయి. ఆపరేషన్ సౌత్ కి సంబంధించి ఢిల్లీ కేంద్రంగా ప్లాన్ రెడీ అవుతుంది. పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని సైతం బీజేపీలోకి తీసుకుని కీలక పదవి అప్పగించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్లాన్ లో భాగంగా కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ మోడీ ప్లాన్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వారాహి దీక్ష, తిరుమల ప్రాయశ్చిత్త దీక్ష, సనాతన ధర్మ పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ హిందూ సంఘాల మద్దతు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏలో బలోపేతం కోసం అవే సంఘాల సాయంతో మరింత దూకుడుగా వెళ్లనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం బీజేపీ పవనాస్త్రాన్ని ప్రయోగిస్తున్నది. హిందుత్వ ఎజెండాతో ముందుకు తీసుకెళ్తుంది. ఈ నెల 12 నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. 4 రోజుల పాటు కొనసాగే ఈ పర్యటనలో అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు. అదే సమయంలో హిందూ సంఘాలతో సమావేశం కానున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయడంతో ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాల నుంచి పవన్ కు ఇప్పటికే మంచి మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో పవన్ తమిళనాడు, కేరళ పర్యటనలు ఎన్డీఏకు, ముఖ్యంగా బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ తో తమ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయబోతున్న బీజేపీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.